భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్రలో మనం నవావతారాల గురించి చెప్పుకుంటున్నాం కదా. దానిలో విశంతి భుజ అవతారం గురించి చెప్పుకుంటూ హనుమంతుడు సీతాదేవి ఉంగరం కోసం బ్రహ్మసభకు వెళ్ళాడు కదా. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. బ్రహ్మసభలో చర్చ. ఆంజనేయ స్వామి రామదూతనై సీతమ్మ తల్లి గారి ఉంగరం తీసుకోవడానికి వచ్చానని చెప్పిన తర్వాత బ్రహ్మదేవుడు ఆ మాటలు వింటూనే ఆశ్చర్యంగా చూసి, ఏమిటి, మీ రామప్రభువు ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకుంటానంటున్నాడా? ఇది ఎక్కడా కనీ విని ఎరగమే. నేను శ్రీరాముడి మీద భక్తితో ఆ ఉంగరాన్ని పూజా మందిరంలో పెట్టి పూజ చేస్తున్నాను. పూజ చేసేదాన్ని ఎలా ఇచ్చేది అన్నాడు. ఈ రామాజ్ఞ ధిక్కార స్వరం వినేసరికి ఆంజనేయుడు కోపంతో నిలువెల్లా వణికిపోయాడు. అయినా తమాయించుకొని ఇలా అన్నాడు, బ్రహ్మదేవ, నువ్వు సాక్షాత్తుగా శ్రీరామ ప్రభువు ఆజ్ఞని ధిక్కరిస్తున్నావు. అందులోనూ సాక్షాత్తుగా రామదూత వాయుపుత్రుడు ఎదురుగానే రామాజ్ఞ ధిక్కారం చేస్తున్నావు. శ్రీరామప్రభువు ఇమ్మన్నాడు. ఆయన ఆజ్ఞ నీకు నాకు అందరికీ శిరోధార్యం. సాకులు చెప్పకుండా త్వరగా ఇచ్చి పంపిస్తే నీకు కృతజ్ఞుణ్ణై ఉంటాను. బ్రహ్మదేవుడు మళ్ళీ పాత పాటే పాడాడు. కొంచెం నిదానంగా ఆలోచించవయ్యా, ఇది శ్రీరాముడు అనే మాటేనా, అనదగిన మాటేనా అని బ్రహ్మదేవుడు ఇంకా ఏదో చెప్పబోయే లోపలే ఆంజనేయుడు మహోగ్రుడైపోయాడు. ఆంజనేయుడు గొంతు పెరిగిపోయింది. బ్రహ్మదేవ, ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రమూర్తికే ధర్మాధర్మాలు బోధించేవాడివయ్యావా? బ్రహ్మలోకాధిపతివి కదా, నాకు తిరిగేమిటి అనుకుంటున్నావేమో. నీ లోకమేమిటో దాని మర్మాలేమిటో అన్నీ గమనించేశాను. శ్రీరామ ప్రభు దాకా అక్కర్లేదు. ఈ రామదాసు తలుచుకుంటే నిన్నే కాదు, నీ లోకాన్ని మొత్తాన్ని బంతిగా చుట్టి ఆకాశంలో బంతులాటలాడగలడు. వానరుడేమిటి, ఈ ప్రగల్భాలేమిటి అనుకుంటున్నావేమో. ఈ వానరుడేమిటో ఇప్పుడు చూడు. ఇలా అంటూనే హనుమంతుడు తన ఆకారాన్ని ఆకాశపు టంచుల దాకా పెంచేసి 20 చేతులతో ఉన్న మహోగ్ర రూపాన్ని బ్రహ్మసభలో ప్రదర్శించాడు. మునిపెన్నడూ కనీవిని ఎరగని ఆ బ్రహ్మస్వరూపాన్ని చూసి బ్రహ్మదేవుడు గడగడ వణుకుతూ ఇలా స్తుతించారు. శ్లోకం. ఖడ్గం కేటక కండివాల పరుషం పాశాత్రిశూలాద్రుమాన్ చక్రం శంఖగదా ఫలాంకుశాసుధా కుంభాన్ హలం పర్వతం టంకం పుస్తక కార్షుకాహిడమరు నేతాని దివ్యాయుధా జ్ఞేనం విశంతి బాహుభిచ్చ దదతం జాయేత్ హన్మత్ప్రభుం. తాత్పర్యం. కత్తి, డాలు, ఇనుప ములికితో ఉండే బిండివాలమను ఆయుధం, గొడ్డలి, త్రాడు, త్రిశూలం, చెట్టు, చక్రం, శంఖం, గద, ఫలం, అంకుశం, అమృత కలశం, నాగలి, కొండ, గడ్డపార, పుస్తకం, ధనస్సు, పాము, డమరుకమను 20 ఆయుధాలను 20 చేతులతో ధరించిన హనుమత్ ప్రభువును ధ్యానించవలెను. ఈ విధంగా హనుమధ్యానం చేస్తున్న బ్రహ్మదేవుడి దగ్గరకు సనత్కుమారుడు వచ్చి, బ్రహ్మదేవ, ఈ ఉగ్రమూర్తితో పంతం పెట్టుకోవటం మంచిది కాదు, అడిగింది ఇచ్చి పంపించటం మంచిది అని చెవులో గుసగుసగా చెప్పాడు. అప్పుడు బ్రహ్మలోక వాసులు ఆంజనేయ స్వామిని ఇలా కీర్తించారు. విశంతికర హే కపివర, ముల్లోకమ్ముల కావర, శాంతి శాంతి అనరా మదిలో దాంతి సుతగొనరా, కాంతి నిండు భువిరా, ఇది దుర్భ్రాంతి వీడు దివిరా, ఈ నీ చేతులు 20 అరరే ఎక్కడి కరువిది, వేలకు వేలే నీ కళ్ళు కలదా నీవును కాంచనిది, స్వామి లోతుగా చూచినచో నీకీ జగమున హద్దేది, ఈ నీ విస్తృత రూపంటే సచిదానంద స్థిరవేది. అప్పుడు బ్రహ్మదేవుడు హనుమంతుడికి నమస్కరించి ఇలా విన్నవించాడు. దేవదేవా, నువ్వు త్రిమూర్తి స్వరూపవి. నువ్వు ఆగ్రహిస్తే త్రిమూర్తులలోని ఒక మూర్తి యొక్క లోకం ఎంత? రామాజ్ఞ ధిక్కారం చేయాలని నాకు లేదు. ఇచ్చిన వస్తువును రక్షించుకోవాలి కదా అని అలా అన్నాను. అదిగో అల్లంత దూరాన బ్రహ్మార్షులకు కూడా అందని అమృత సరస్సు ఉంది, కనిపిస్తోంది కదా. పరమ పవిత్రమైన
ఆ సరస్సులోనే శ్రీరామ ముద్రికను దాచి ఉంచాను. నీవు నా అనుమతితో ఆ సరస్సులో యథేచ్ఛగా స్నానం చేసి దాని అడుగున ఉన్న ఆ ముద్రికను తీసుకొని వెళ్ళవచ్చు. ఈ అమృత సరోవర స్నానం బ్రహ్మలోకంలో గల రహస్య స్నానాలలోకెల్లా రహస్యమైనది. దానిని నీవిప్పుడు నీ రామభక్తితో గెలుచుకున్నావు. బ్రహ్మదేవుడు ఇలా మెత్తగా మెల్లగా మాట్లాడేసరికి హనుమంతుడు కూడా మెత్తబడి మామూలు రూపానికి వచ్చి ఇలా అన్నాడు. బ్రహ్మదేవ, రామకార్యం త్వరగా పూర్తి కావాలనే తపనతో నేను నా విరాట్ రూపాన్ని నీకు చూపించాను. నువ్వు కూడా రామభక్తితో రామకార్యానికి సహకరిస్తున్నావు గనక ఏదైనా వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. ఇది విని బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. హనుమత్ ప్రభు, లోకంలో ఇంతవరకు కనీ విని ఎరగని విశంతి భుజ అవతార స్వరూపాన్ని నాకిప్పుడు చూపించావు. ఎక్కడో బ్రహ్మలోకంలో అంతరంగిక సభలో నీవు చూపించిన ఈ అవతారం ఇలా రహస్యంగా ఉండిపోరాదు. భూలోకంలో నిన్ను భక్తితో ఉపాసన చేసే ధార్మిక భక్తులు ఆపదలలో పడ్డప్పుడు వారికి నీ విశంతి భుజ అవతారం ప్రత్యక్షమై ఆపదలను నివారించుగాక. దేవా, ఇదే నేను కోరే వరం. అది విని హనుమంతుడు ఇలా అన్నాడు. బ్రహ్మదేవ, నీ లోకహిత కాంక్ష అసామాన్యమైనది. నా ఈ విరాట్ రూపాన్ని సామాన్యులు దర్శించి భరించలేరు. అయినా నీ మీది గౌరవంతో నీ వరం అనుగ్రహిస్తున్నాను. ఇప్పుడు నీ నోటి వంట వచ్చిన ఈ ధ్యాన శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ నన్ను 20 చేతుల దివ్యమూర్తిగా ఎవరు ఉపాసిస్తారో వారికి తప్పక నా దర్శనం లభిస్తుంది. నీ అనుమతితో ఇక నేను రామ కార్యార్థమై ముందుకు సాగుతాను. ఆ విధంగా బ్రహ్మదేవుడు అంతరంగిక సభలో మొట్టమొదటిసారిగా ఆవిర్భవించి ఆ బ్రహ్మదేవుడు కోరిన వరం వల్లనే భూలోకవాసులకు అందివచ్చిన దివ్య స్వరూపమే విశంతభుజ ఆంజనేయ అవతారం. 4వ అవతారం శ్రీ పంచముఖాంజనేయ అవతారం. ఆంజనేయ స్వామి ఈ అవతారాన్ని మొట్టమొదటిసారిగా అశోకవనంలో ఉన్న సీతాదేవికి చూపించాడు. అశోకవనంలో చిన్న పిల్లి అంత ఆకారంలో ఉన్న హనుమంతుడు సీతాదేవిని ఓదారుస్తూ, అమ్మా, నువ్వు నా భుజాల మీద కూర్చుంటే ఇప్పుడే రాముడి దగ్గరికి చేరుస్తాను అన్నాడు. కానీ ఆ మాటలు సీతాదేవి విశ్వసించలేదు. అప్పుడు హనుమత్ ప్రభువు తన తత్వాన్ని సీతాదేవికి తెలిపేందుకోసమై అక్కడ ఈ పంచముఖ అవతారాన్ని ఆ తల్లికి చూపించాడు. ఈ అవతారాన్ని 2వసారి దర్శించే భాగ్యం కూడా సీతామాతకే దక్కింది. శ్రీరామ పట్టాభిషేక అనంతరం ఆకాశవాణి ప్రబోధం వల్ల ఆకాశంలో 1000 యోజనాల ఎత్తున శతకంఠ రావణుడని క్రూర రాక్షసుడు ఉన్నాడని వాడిని సంహరించాలని శ్రీరాముడికి తెలిసింది. అప్పుడు ఆంజనేయుడు తన తోకను 1000 యోజనాలు ఎత్తుగా పెంచి నిలబెట్టగా శ్రీరామ సేనలన్నీ శతకంఠ రావణ నగరానికి చేరాయి. అక్కడ జరిగిన ఘోర యుద్ధంలో సాక్షాత్తు రామలక్ష్మణులే మూర్చపోగా సీతాదేవి స్వయంగా రణరంగంలోకి దిగింది. అప్పుడు ఆంజనేయ స్వామి మళ్ళీ మరొకసారి పంచముఖ స్వరూపాన్ని సీతాదేవికి చూపించి తన కుడి భుజం మీద ఆ తల్లిని కూర్చోబెట్టుకొని ఆవిడ చేత యుద్ధం చేయించాడు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త శతకంఠ రావణులు జన్మిస్తూ ఉంటే వాళ్ళు ఎటుపోయినా ఏదో ఒక ఆంజనేయ స్వరూపం వాడికి ఎదురు వచ్చి 5 దిక్కులలోనూ 5వ దిక్కు ఊర్ధ దిక్కు వాడికి ఎక్కడ తలదాచుకునే చోటు లేకుండా పోయింది. అలా పంచముఖ ఆంజనేయ స్వరూపం వేలకు వేలుగా పుట్టుకొని వస్తున్న శతకంఠ రాక్షసులను ఎక్కడికక్కడ కబలించి వేస్తూ ఉంటే ఆంజనేయ స్వామి భుజం మీద ఉన్న సీతాదేవి ఆ శతకంఠ రావణుని సునాయాసంగా సంహరించి వేసింది. విభీషణ పుత్ర చరిత్ర. అయితే సామాన్య భూలోక వాసులలో ఈ అవతార స్వరూపాన్ని మొట్టమొదటిసారిగా దర్శించిన అదృష్టశాలి విభీషణుడి పుత్రుడైన నీలుడే. రావణ సంహార అనంతరం విభీషణుడు రాక్షస చక్రవర్తిగా ఉంటున్న రోజుల్లో అతని పెద్ద కొడుకైన నీలుడు యువరాజుగా ఉండేవాడు. అతను ఒక రోజున తన తండ్రి గారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ, నాన్నగారు, దేవరాజ్యంలో కూడా లేని విశిష్ట వస్తువులెన్నో మన రాక్షస రాజ్యంలో ఉన్నాయి. కానీ ఎందుకో చింతామణి, కల్పవృక్షం, కామధేనువు అనేవి మన స్వాధీనంలోకి రాలేదు. మీరు గొప్ప శ్రీరామ భక్తులే ఉండి కూడా వాటి కోసం కృషి చెయ్యరేమిటి అన్నాడు. విభీషణుడు అప్పుడు, నాయనా, నాకు శ్రీరామ భక్తే ముఖ్యం. ఇది సక్రమంగా ఉంటే నువ్వు చెప్పిన చింతామణి మొదలైనవి దాని కింద దిగదుడిపే కనుక నేను వాటి కోసం ప్రయత్నం చేయను. నీకు కావాలనుకుంటే నువ్వు ప్రయత్నం చేసుకో, నాకు అభ్యంతరం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, చేసే ప్రయత్నం ధర్మ మార్గంలో చేయాలి. నీలుడు, నాన్నగారు, ధర్మం తప్పను, కానీ విజయం త్వరగా లభించే ఉపాయం చెప్పండి. విభీషణుడు, భూలోకవాసులకు గురువు అనుగ్రహం కన్నా సులభమైన విజయోపాయం లేదు. అందులోనూ చింతామణి వంటి దివ్య వస్తువులను సంపాదించాలంటే గురువు అనుగ్రహం ఉండి తీరాలి. ఇది విన్న నీలుడు తక్షణమే కులగురువైన శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి తన సంకల్పం నెరవేరే ఉపాయం చెప్పమని ప్రార్థించాడు.
శుక్రాచార్యుడు తత్వవేత్తలలో శ్రేష్ఠుడు. ఆయన రాక్షస గురువే అయినప్పటికీ తన శిష్యులకు ఏనాడు అధర్మం బోధించలేదు. అయితే శిష్యప్రీతి చేత అధర్మపరులైనా సరే వారిని రక్షించాలని ఆరాటపడుతూ ఉండేవాడు. అది వేరే విషయం. ఇవాళ ఈ నీలుడు వచ్చి ధర్మ మార్గంలో దేవతలను జయిస్తాననేసరికి శుక్రాచార్యుడికి నిజంగా ప్రాణం లేచొచ్చింది. ఆయన కొంచెం ఆలోచించి, అలా అయితే నీలా కొన్నాళ్ళు బ్రహ్మచర్య వ్రతం అవలంబించి గురుసేవ చేస్తూ ఉండు, ఆ పైన ఆలోచిద్దాం అన్నాడు. నీలుడు ఆ పట్టు 12 పాటు గురు శుశ్రూషలోనే ఉండిపోయాడు. అప్పటికి కరుణించిన శుక్రాచార్యుడు 7 హనుమన్ మంత్రాలను ఉపదేశించి ఈ 7 కూడా పంచముఖ వీరాంజనేయ అవతార ప్రతిపాదికలేనని వివరిస్తూ ఆ మూర్తి ధ్యానాన్ని ఇలా ఉపదేశించాడు. శ్లోకం: వందే వానర నారసింహఖగరాట్ క్రోడాశ్వవక్రాంచితాం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానాం రుచా హస్తాబ్జైరసికేలపుస్తకసుధా కుంభాంకుశాద్రీన్హలం కట్వాంగం ఫణిభూరుహౌ చ దదతం సర్వారి గర్వాపహాం. తాత్పర్యం: వానర, నరసింహ, గరుడ, వరాహ, అశ్వముఖాలనే 5 ముఖాలను కలవాడా, అనేక ఆభరణాలు ధరించినవాడు, 15 నేత్రాలు కలవాడు, కాంతితో మెరిసిపోతున్నవాడు, చేతులలో ఖడ్గము, డాలు, పుస్తకము, అమృతపు కడవ, అంకుశము, పర్వతము, నాగలి, మంచపు కోడు, పాము, వృక్షము అను వాటిని ధరించినవాడు, శత్రువులందరి గర్వమును పోగొట్టువాడు అగు స్వామికి వందనము. పంచ అనే పదానికి వెనుక ప్రా చేరిస్తే ప్రపంచ అవుతుంది. ప్రపంచంలో ప్రా తీసేస్తే పంచ అవుతుంది. కనుక మౌలికంగా పంచ అన్న ప్రపంచం అన్న ఒకటే. అన్ని వైపులా వ్యాపించి ఉండేది ప్రపంచం, 4 దిక్కుల పైన కూడా వ్యాపించి ఉండేది పంచ. కనుక సర్వతోముఖంగా సర్వత్రగతుడై అన్ని చోట్ల ఉంటూ సర్వవ్యాపిగా ఉండే స్వామియే పంచముఖుడు కాగలడు. పంచముఖ స్వరూపంలోని పరమార్థం ఇదే. విభీషణ పుత్రుడైన నీలుడు ఇలాంటి విశాల భావనతో పంచముఖ ఆంజనేయ స్వామిని చాలా కాలం పాటు ఉపాసించగా ఒకానొక మాఘమాస ఆర్ద్ర నక్షత్ర పర్వదినాన పంచముఖ వీరాంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు నీలుడు ఆ స్వామిని అనేక విధాలా స్తుతించాడు. తర్వాత కథలో ఏం జరిగిందో రేపు చూద్దాం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. శుభం భూయాత్.